హాయ్ ఫ్రెండ్స్, మనం బోటి క్లీన్ చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. ఈ బోటి ఉంది కదా, మనం ఇలాగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని క్లీన్ చేస్తే పైనున్న దీనిది లేయర్ ఉంది కదా మొత్తం కూడా వచ్చేస్తుంది. చల్లారితే మనకి రావడం కష్టమైపోతుంది. మనం కుక్ చేసుకున్న బోటీలో చూసారా ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లోన చూసారా చాలా మటుకు మనకి బోటీ సంబంధించింది ఉంటుంది. అది శుభ్రం క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. తర్వాత నేను నైఫ్తో ఇలా కట్ చేస్తున్నాను. మనకి ఎంతెంత ముక్కలు కావాలితే అంతంత కట్ చేసుకోండి. నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనం కత్తిపీటతో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ శాతం నేను నైఫే యూజ్ చేస్తాను. అందుకని ఈ విధంగా మొత్తం కూడా ఇలాగా కట్ చేసుకున్నాను. తర్వాత మెయిన్ పార్ట్, అందులో మనకి పేగులు ఉంటాయి కదా, ఇవి మనం ఇంట్లో తెచ్చుకొని క్లీన్ చేసుకోవడం వల్ల చాలా శుభ్రం అవుతాయి. పక్కన ఇలాగ పక్కకి పొడవాలి. పొడిచిన తర్వాత చూసారా మనకి అది రివర్స్ అవుతుంది. చివర లోపల నుంచి అది రివర్స్ అయ్యి టర్న్ అవుతుంది. ఇప్పుడు చూసారా మనం ఇలాగా దాన్ని గట్టిగా పట్టుకొని లాగితే లాన్ ఉన్నదంతా కూడా శుభ్రంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చినవన్నీ కూడా నేను ఇలా పెట్టుకొని మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా కట్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోండి. ఒక 10 ఎన్నో పెట్టుకొని మనం నైఫ్తో మనకి ఎంత లాంగ్ లెంత్ కావాలో చూసుకోండి. నాకు ఇలాగా షార్ట్గా ఇలా సరిపోతాయి. నేను ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకుంటాను. ఫైనల్లీ మనకి మొత్తం శుభ్రం అయిపోయిన తర్వాత నేను కుక్కర్ వేస్తాను. ఎందుకంటే కుక్కర్ వేయడం వల్ల మనకి చాలా స్మూత్గా బాగుంటాయి తినడానికి. ఇవి కొంచెం ముద్దరగా ఉంది, లేతగా ఉంటే మనం కుక్కర్ వేసుకోక్కర్లేదు. నేనైతే కంపల్సరీ కుక్కర్ వేస్తాను. కుక్కర్ వేయడం వల్ల కర్రీ కూడా చాలా బాగుంటుంది. మనం ముందుగా ఇలా కుక్కర్ వేసేసుకొని మనకి దీన్ని చాలా వెరైటీస్తో చేసుకోవచ్చు. మొత్తం కూడా మనం క్లీన్ చేసుకున్న మొత్తం కూడా వేసుకొని అందులో మనం రాక్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మనకి అసలు స్మెల్ అనేదే ఉండదు. చాలామంది స్మెల్ వస్తుందని తినరు. ఇది చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి కూడా దీనివల్ల ఎటువంటి ఇది ఉండదు. చాలా మంచిది. అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేసి పెట్టండి.
ఓకేనా. మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత మనం లిడ్ పెట్టుకొని వాటర్ వేసుకుందాం అవి మునిగేదాకా. వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం లిడ్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వేయిస్తాను నేను, ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంది దానివల్ల. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అయిపోయిన తర్వాత చూద్దాము. చూసారా ఫైనల్గా ఇలా అయిపోయింది కదా. దీంతో నేను గోంగూర వేసి కర్రీ చేస్తాను, నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. దీంతో మనం మామిడికాయ వేసి వండుకోవచ్చు, వంకాయ వేసి పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.